ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రచ్చ కొనసాగుతుంది. జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేశారు. మొన్న నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి జగన్ వెళ్ళిన పర్యటన చూస్తే అసలు జగన్‌కి ఇంత క్రేజ్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వాలకు నిద్ర పట్టని రకంగా తయారైంది. జగన్ 11 రెడ్డి 11 స్థానాలకే పరిమితం అయిపోయాడు. ఇంకా జగన్ లేకుండా పోతాడు. జగన్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండడు అని నిరంతరం నిత్యఘోష చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకు మొన్న జగన్ నర్సీపట్నం కోసము 60 కిలోమీటర్ల ర్యాలీ 6 గంటల పాటు అంటే గంటలో పోవాల్సిన ర్యాలీ 6 గంటల పాటు వెళ్ళడం. స్టీల్ ఫ్యాక్టరీ నేతలు, ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరూ వచ్చి జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడం, వాళ్ళందరికీ ఆయన హామీ ఇవ్వడము. ఇదంతా చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వానికి ఇంత తొందరలోనే ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? జగన్‌ని అంత ఘోరంగా ఓడించిన ప్రజలు వెంటనే జగన్‌కి ఇంత బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారు? జగన్ వెంటే ఇంత వేల సంఖ్యలో ఎందుకు తరలి వస్తున్నారు? జగన్‌కు ఎందుకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు? మరి మనం ఏం చేస్తున్నాము? అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి, అటు పవన్ కళ్యాణ్‌కు, ఇటు లోకేష్‌కు అంతుపట్టడం లేదు. వాళ్ళు అనేక కార్యక్రమాలు గూగుల్‌ని తీసుకొస్తున్నాము, రైడర్‌ని తీసుకొస్తున్నాము, పెట్టుబడులు పట్టుకొస్తున్నాము, సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాము, చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నాము, అద్భుతం చేస్తున్నాము అని ఒకవైపు కూటమి ప్రభుత్వం పొద్దున లేసి చెప్పుకుంటున్నారు. కానీ జనము జగన్‌ను మేము వీడము అని వాళ్ళు ఆయన పర్యటన చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే మేము 1,00,00,000 సంతకాల సేకరణ చేస్తాము. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరము లేదు. చేస్తే సహించేది లేదు. చేయడానికి వచ్చిన వాళ్ళని మేము అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టేది లేదు అని జగన్ చెప్తున్న మాటలు ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందన్న ఆయన నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆయన వెంట జనాలు వస్తున్న తీరు చెప్తున్నాయి. అదే విధంగా ఈ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల జనం స్పందన కూడా కూటమి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. అనేక సర్వేలు నిర్వహించిన ఈవెన్ సోషల్ పోస్ట్ సర్వే, యువగలం సర్వేలలో కూడా ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ పేరుతోటి ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీని చేయడం ప్రైవేటీకరణ సమంజసమైందంటే కాదు. ఈ మెడికల్ కాలేజీని జగన్ సందర్శించడం సమర్థిస్తారా అంటే ఎక్కువ సంఖ్యలో మేము సమర్థిస్తాము అని చెప్పడము. అదే విధంగా కల్తీ మద్యానికి సంబంధించి ఇన్ని రోజులు లిక్కర్ మాఫియా, లిక్కర్ కేసు అని కూటమి ప్రభుత్వ నేతలు నెత్తి నోరు కొట్టుకొని ప్రచారం చేస్తే ఇప్పుడు కల్తీ మద్యం కేసు బహిరంగంగా రావడం, అనేక కల్తీ మద్యం డిపోలలో టీడీపీ నాయకులు ఇరుక్కోవడం, వాళ్ళ పేర్లు బయటికి రావడం, వాళ్ళ మీద కేసులు కావడం, ఇప్పుడు టీడీపీ కూటమి నాయకులకు ఒక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మనం చెబుతున్నదే మనకే రివర్స్ అయింది. ఇప్పుడు దీని మీద ముందటికి వెళ్ళాలన్నా, వెనక్కి వెళ్ళాలన్నా అన్న పరిస్థితిని ఎదుర్కొన్నది. సో, మొత్తానికి అత్యంత తొందరలో, అత్యంత తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒకటే దెబ్బకు మారిపోతున్నాయి. జగన్‌ని ఘోరంగా ఓడించిన జనం ఆయనకు అపూర్వంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఇది కూటమి నేతలకు జీర్ణం కావడం లేదు. మరి జగన్ జన ప్రభంజనాన్ని తగ్గించడానికి, కూటమి ప్రతిష్టను పెంచుకోవడానికి, ప్రజల్లో తమ విశ్వసనీయతను కాపాడుకోవడానికి ఇప్పుడు కూటమి నాయకులు ఏం చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి వీళ్ళు రేపు ఏం చేయబోతున్నారు? జనం విశ్వాసం వాళ్ళకు దక్కుతుందా? లేదా? చూడాల్సిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.